సంబంధించినటువంటి విషయంలో ఇది కేసు అనడం కంటే కూడా ఒక పక్కా పర్ఫెక్ట్ స్కెచ్ అని చెప్పాలి. చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. కానీ పోలీసులు ఎదుట ఇట్టే లొంగిపోయాడు. కొంతమంది రీల్స్ చేసుకునే బ్యాచ్ని తీసుకొచ్చి నేను కారులో వెళ్ళినప్పుడు నన్ను వెంబడించండి, నా కారు పైన కోడిగుడ్లతో దాడి చేయండి, ఆ తర్వాత కొన్ని బీరు సీసాలు పక్క పొడవాలి కదా. ఇది ఆడియోలో ఉన్నటువంటి మాట. మొదట్లో ఆ రోజు సంఘటన జరిగిన రోజు నేను కూడా పాపం నిజమే నమ్మాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ లేకపోతే ఇవన్నీ తర్వాత మాటలు, ఇవన్నీ కూడా ఆయన ప్రవర్తన ఏంటి, ఆయన వేషాలు ఏంటి పక్కన పెడితే నిజమేమో అని నమ్మి నేను డైరెక్ట్గా అలా పిఏకి కాల్ చేశాను. కిరణ్ ఎవరన్నతో మాట్లాడారు. సార్ నిజంగా సార్ అయ్యగారు చచ్చిపోతుండని చెప్పి మాట్లాడితే నేను కూడా నిజమే అనుకున్నా. కానీ ఎంత ఆ పర్ఫెక్ట్ డ్రామా అనేది ఇప్పుడు బయటపడింది. అది సినిమాలో ఉంటుంది, డీజే టిల్లు సినిమాలో. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఈ సెగ్మెంట్ మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోలేదా అని డైలాగ్ ఉన్నట్టుగా బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. వసంత్ కుమార్ అనేటువంటి ఒక పర్సన్, దాంట్లో రీల్స్ చేసే వ్యక్తి డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా పోలీస్ ఎయిట్ ఆయన లొంగిపోయి నన్ను చేయమన్నారని చెప్పి చెప్పుకున్నారు. ఓ బీర్ సీసా అయింది, అక్కడ చెయ్యికి పట్టి అయింది, ఆ తర్వాత పట్టి లేకపోవడం ఏంది. సో ఇప్పుడు కొంత మొత్తం ఎట్టకేలకి బట్టబయలైంది. సో మరి ఈయన పొలిటికల్ పార్టీ పెట్టి ఈ రోజే ఇన్ని డ్రామాలు చేసిందంటే రేపటి రోజు నిజంగానే ఎవరైనా అవకాశం ఇచ్చి పాపమో పుణ్యమో అని చెప్పి ఆయన గెలిపిస్తే పరిస్థితి ఏంది? మొత్తం ఇక రాజ్యం అంతా డ్రామాలతోనే ఉండిపోతుందా? ఆయన పార్టీకి సంబంధించిన ట్యాగ్ లైన్ కూడా అంట, ఓట్ దే నోట్ దే. డబ్బులు మీరే ఇవ్వాలి, ఓట్లు మీరే ఇవ్వాలి, ఆ డబ్బులతోనే డ్రామాలు చేయాలి. నిన్నమొన్నటి వరకు అభినయ్ దర్శన్ అంటే కొంత ఆ రిలీజియన్లో కానీ కొంతమంది వ్యక్తుల్లో ఓకే మాట్లాడుతున్నాడు కానీ భావన ఉండేదేమో. కానీ ఇప్పుడు ఈ డ్రామా తర్వాత బహుశా ఆయన ఆత్మ కూడా ఆయన నమ్మదేమో. సో ఒక బిగ్గెస్ట్ డ్రామాకు తెరలేపాడు అభినయ్ దర్శన్. సో మనతో పాటుగా ఆర్టిస్టులు ఇదే అంశానికి సంబంధించి డిస్కస్ చేయడానికి జోసెఫ్ గారు ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్, అండ్ నీల్ రాజ్ గారు ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్, అండ్ పీటర్ నాయుడు గారు పాస్టర్, అండ్ మరొక కాసేపట్లో హర్ష కుమార్ గారు జాయిన్ అవుతారు, ఎక్స్ఎంపీ. పీసీఆర్ హర్ష కుమార్ గారు జాయిన్ అయ్యారా? రైట్. జాన్ వెస్లీ గారు కూడా ఉన్నారు, మరి కాసేపట్లో ఆయన కూడా జాయిన్ అవుతారు. రైట్. హర్ష కుమార్ గారు నా వాయిస్ వినిపిస్తున్నా సార్? వినిపిస్తుందండి. రైట్. రైట్. ఎక్స్ఎంపీ హర్ష కుమార్ గారు జాయిన్ అయ్యారు. ఫస్ట్గా హర్ష కుమార్ గారు, అభినయ్ దర్శన్ ఆయన కమ్యూనిటీలో ప్రవీణ్ పగడాలకు సంబంధించిన మరణం తర్వాత కూడా కొంత ఆయన అక్కడిక్కడ ఫైట్ చేసినట్టుగా ఉన్నారు. తర్వాత చాలా అంశాలపైన క్రైస్తవ మతస్థులపైన దాడులు జరుగుతున్నాయి, చర్చిలను కూల్ చేస్తున్నారని చెప్పి తన వాయిస్ని వినిపిస్తూ ఉండేవాడు, వీడియోలు చేస్తూ ఉండేవాడు. అంతకుముందు యాక్టర్, ఓ కెమెరామ్యాన్. మొన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో తెలంగాణలో కూడా కంటెస్ట్ చేశాడు. ఆ తర్వాత అఫిడవిట్ని కన్సల్ట్ చేయకపోవడంతో కొట్టిపారేసింది ఎలక్షన్ కమిషన్. ఓ పొలిటికల్ పార్టీ పెట్టి ఓ జంగల్లో, ఎవరూ లేనటువంటి జంగల్లో వెంబడిపడడం ఏంటి, ఆయన దాడి చేయడం ఏంటి, అంత కట్టుకథని తీరడం ఏంటి? సో ఒక సీనియర్ పొలిటీషియన్గా, ఎక్స్ఎంపీగా, సో ప్రతిసారి మీరు ఆ క్రిస్టియానిటీకి సంబంధించి ఫైట్స్ చేస్తున్న వ్యక్తిగా మీ రియాక్షన్ ఏంటి అభినయ్ దర్శన్ డ్రామా పైన? చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి చర్యల్ని అందరం ఖండించాలి. ఎందుకంటే బి ఫ్రాంక్, నేను ఫస్ట్ నాకు చెప్పారు అంటే నేను పూర్తిగా సమాచారం వచ్చిన తర్వాత స్పందిందామని చెప్పేసి అనుకున్నాను. ఈ లోపల మీరు కూడా ఏదో పోస్ట్ పెట్టారు వెంటనే, ఆ ఇన్సిడెంట్ జరగగానే మీరు ఫేస్బుక్ లో పోస్ట్. అదే చెప్తున్నాను. వెంటనే నేను ఏం చేశానంటే వెంటనే పెట్టలేదండి. ఒక రోజు ఆగిన తర్వాత కొంతమంది నాతో మాట్లాడడం, మీరు స్పందించకపోతే ఎట్లా అండి, ఒక పాస్టర్ గారి గురించి మీరు ఎప్పుడు కూడా బాగా మాట్లాడతారు, పాపం హత్యా ప్రయత్నం జరిగింది కదా అంటే సరే అని చెప్పి ఒక పోస్ట్ పెట్టానండి. డౌట్ గానే పెట్టాను. ఎందుకంటే వాళ్ళ మీద ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత వచ్చిన ఆయన పేరు వాడుకుని వచ్చిన హర్ష కుమార్ గారు, ఒకసారి మీరు స్క్రీన్ రొటేషన్ ఆన్ చేసుకోరా? మీ వీడియో సరిగ్గా రావట్లేదు. స్క్రీన్ రొటేషన్ ఇఫ్ పాసిబుల్ ఆన్ చేసుకోండి. సో అంతలోపు ఒక వీడియో చూపిస్తాను నేను పబ్లిక్కి కూడా. ఒకసారి పీసీఆర్ వీడియో ప్లే చేయండి. దాంట్లో ఒక సర్కిల్ కనబడుతుంది చూడండి. ఇక్కడ ఆ సర్కిల్లో కనిపించేటువంటి వీడియో అభినయ్ దర్శన్ ఆయన ఆ జంగల్లో ఆ చెట్ల మధ్యలో నిల్చొని ఉంటాడు. అంతలో ఏం జరిగింది, మళ్ళీ కుప్పకి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా ఫస్ట్లీ వీడియో రికార్డ్ చేయడము, అరవడము, అయ్యగారు అని చెప్పి చెప్పడము, ఆ నిల్చోవడం, ఇదంతా కూడా కొంత అప్పుడు సిచ్యువేషన్ అనిపించింది. కానీ రక్తం కళ్ళ కనబడంగానే ఎవరిదైనా సరే మనిషే కదా, ప్రాణాలు తీసేంత పగుంటుందా అని చెప్పి అందరూ పాపం అన్నారు. కానీ ఇప్పుడు బయటికి పడుతున్న వీడియోలు ఇవన్నీ చూస్తుంటే షాక్ అయిపోతున్నారు. హర్ష కుమార్ సిద్ధంగా ఉన్నారు? రవి ఓకే చెప్పండి. రైట్. ఒకసారి హర్ష కుమార్ గారు ప్లీజ్ గో ఆన్. వెస్లీ గారు హర్ష కుమార్ గారికి
సార్ అయితే నాకు బాగానే ఉందండి ఇప్పుడు స్క్రీన్. లేదండి, ఇంకా రొటేషన్ ఆన్ చేయనట్టున్నారు మీరు. స్క్రీన్ బాగానే ఉందండి. ఒక్క నిమిషం రైట్, మీరు సెట్ చేసుకోండి. సెట్టింగ్స్. సో ఒక్కసారి ఆ రోజున ఇన్సిడెంట్ జరిగిన రోజున ఆ రోజు సాయంత్రం అదే అప్రాక్స్ 4 o'clock ఏదో జరిగిందంట. అంతకంటే ముందే స్కెచ్ చేసుకున్నారు. ఇది ఎలా బయటపడిందని అంటే, అక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, ఈ దాడి చేసే రకంగా నటిస్తూ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆయన ఎవరో తన భార్యకి వాట్సాప్లో ఈ విషయాన్ని షేర్ చేశాడంట. అక్కడ అలా బయటపడింది ఇది. ఆ వాట్సాప్లో పంపించిన విషయం ఏంటి, పలానా అభినయ్ దర్శన్ మమ్మల్ని యాక్ట్ చేయమన్నాడు ఇట్లా అని చెప్పి ఆ ఇన్సిడెంట్ నుంచి, ఆ చాట్ నుంచి బయటపడింది. హర్ష కుమార్ గారు కంటిన్యూ చేయండి. అంటే అది పెట్టగానే నేను వెంటనే పెట్టలేదండి. పెట్టకుండా నేను వెయిట్ చేశాను. అంటే దీని గురించి ఏమన్నా తెలుస్తుంది, ఎందుకంటే చీప్ పాలిటిక్స్ ట్రిక్స్ అన్నాయి కొంచెం వెంటనే మనకి కొంచెం తెలుస్తుంది. అలాంటి సీనియర్స్ కి ఇటువంటి చీప్ చేసి వాళ్ళు అన్నది ఆ ఇన్సిడెంట్ చూడగానే కొంచెం అసహజంగానే కనపడినా గానీ ఆ తర్వాత రోజున నాకు కొంత ప్రెషర్ వచ్చింది. మీరు మీలాంటి వాళ్ళు మాకు అండగా ఉన్నారు కదా, మీలాంటి వాళ్ళు చేయకపోతే ఎట్లా అంటే నేను ఒక పోస్ట్ పెట్టాను. పోస్ట్ పెట్టిన తర్వాత ఎప్పుడైతే పోలీసులు దర్యాప్తు చేసి ఇది ఫాల్స్ అన్నారు, ఇమీడియట్ గా నేను సారీ చెప్పాను. నేను పోస్ట్ పెట్టినందుకు సారీ చెప్పాను. ఇటువంటి ఎదవల్ని గురించి నేను పోస్ట్ పెట్టేందుకు బాధపడుతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి పోస్ట్ పెట్టి ఆ పోస్ట్ ని కూడా డిలీట్ చేస్తున్నాను అని చెప్పి తీసేశాను. ఎందుకంటే ఒక్కసారి మాలాంటి కూడా తప్పు పార్టిసిపేట్, నేను ప్రవీణ్ పగడాల ఇష్యూ ఉందండి, ఇప్పటికే నేను ఖచ్చితంగా చెప్తున్నాను అది హత్య అని చెప్తాను. ఎందుకంటే దాని మీద కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఇప్పుడు దాకా కూడా ప్రభుత్వం సంవత్సరం అయిపోయిందండి, సంవత్సరం దాటిపోయింది, సంవత్సరం 3 నెలలు అయింది. ఇప్పుడు దాకా ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ వేయలేదు. కౌంటర్ అఫిడవిట్ వేయలేదు. కౌంటర్ ఎందుకు అఫిడవిట్ వేయట్లేదు? వాళ్ళు దొరికిపోతారు ప్రభుత్వం. అందుగురించి అట్లాగా జెన్యూన్ ఇష్యూస్ మీద పోరాటం చేసి మాలాంటి వాళ్ళకి ఇటువంటి చీప్ ట్రిక్ చేసి ఎదవలు తగిలితే మటుకు చాలా చిరాకు అనిపిస్తుంది అండి. చాలా అసహ్యం పుట్టింది వాళ్ళ మీద. ఈ అంటే ఆయన పేరుని ఉపయోగించుకునే నాయకులు, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఎవరి పేరు ఉపయోగించుకుని నాయకులు అవ్వాల్సిన ఇది లేదు. నేను చిన్నప్పటి నుంచి నేను యూనివర్సిటీ కానీ లేకపోతే జూనియర్ కాలేజ్ నుంచి నేను పాలిటిక్స్ లో ఉన్నాను అంటే అందరికీ తెలుసు నేను. కాబట్టి అతను చాలా క్లియర్ గా ఏంటంటే అతని మీద దాడి చేయించుకుని దాని వల్ల పాపులారిటీ సంపాదించుకోవాలి. అతను అంటే అతనంటే ఎవరికి తెలుసు అండి? ఎవ్వరికీ తెలియదు. ఓన్లీ యూట్యూబ్ చేసేవాళ్ళకి తెలుసు. అది దాని వల్ల పాపులారిటీ సంపాదించుకోవాలి, ఎవడో రావట్లేదు అని ఒక ఎదవ ఎత్తేసి ఈ అబాస్పాలు అయ్యాడు. ఆ రోజు వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? నిజంగానే ఒకరు దాడి చేసిరేమో అంటే ఆయన మాటలు కూడా ఆర్టీవీతో మాట్లాడుతున్న సమయంలో ఇదంతా మతానికి సంబంధించింది కాదు, ఇది పున్మాటికి రాజకీయ కుట్రనే అన్నారు ఆయన. అవును, చూశాను రాజకీయ కుట్ర, అది కూడా చూశాను నేను. రాజకీయ కుట్ర ఒక ఎమ్మెల్యే